హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పటిలాగే పవర్ రేంజర్ బాబోరు స్పెషల్ ఎపిసోడ్ ఈ రోజు కూడా మీకు ప్రజెంట్ చేయడానికి వచ్చాము. కాకపోతే ఈ రోజు కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నీరు బాధ ఏంటో మాకు క్లియర్ గా అర్థమైపోయింది. కూలీలు అంటే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుందో అనేది మాకు క్లియర్ గా అర్థమైంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద జోకులు వేశారు ఈ రోజు మీటింగ్ లో. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ₹1 ఉంటే చాలు వైజాగ్ లో 21 ఎకరాలు రాసిస్తున్నారంట. ఇటువంటి చాలా 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 అద్భుతమైన విషయాలతో ఈరోజు బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ మీకు అందించబోతున్నారు. ఎందుకంటే రూపాయి ఉంటే చాలు కదా. మా దగ్గర ₹100 ఉన్నాయి. ₹100తో వైజాగ్ లో ఎన్ని ఎకరాలు కొనొచ్చో తెలుసా? ₹100తో వైజాగ్ లో 200 ఎకరాలు కొనొచ్చు. 200 ఎకరాలు వైజాగ్ లో అంటే 60 ఎకరాలకే 3,000 కోట్లు అంటే 200 ఎకరాలకి దగ్గర దగ్గర 6,000 నా మొత్తానికి 12,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ మన సొంతం అయిపోయింది ₹100కి. అమ్మా, ₹100కి ఆశ చాక్లెట్లు కూడా రావట్లేదు. అయితే వైజాగ్ లో స్థలాన్ని ఉర్సా కంపెనీ అని తుర్సా కంపెనీ అని మన ఆస్తులు మొత్తం ధారాదత్తం చేస్తున్నాడు. అయినా చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కొత్త ఏం కాదు బస్సు. హైదరాబాద్ లో మొన్నటిగా ఉన్న అన్ని రేవంత్ రెడ్డి కొట్టేశాడు కదా నైట్కి. సెంట్రల్ యూనివర్సిటీ భూములు అవి కూడా సార్ గారే బిల్లీరావు అనే ఆయనకి రాసిచ్చాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భూములు రాసిస్తున్నాడు అనమాట అందరికి. అర్థమైందా? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో. పాపం కూలీ అనే పదానికి బాగా బాధపడిపోతున్న పవన్ కళ్యాణ్ బాధ మా బుడ్డోడికి అర్థమైంది. అన్నా కూలీలు అంటే అంత బాధపడేటప్పుడు మరి నువ్వు ఏం బూతు 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 అంటూ మా వాడు రెచ్చిపోయి వీడియో చేశాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. అందరూ నమస్కారం అండి. నేనండి కొత్తగా కంపెనీ పెట్టు ₹1 ఎకరం పట్టు టీవీ నుండి పలవనేరు పరశురాముని మాట్లాడుతున్నా అండి. ఇక మా పక్కింటి రాజుగాడి మేడలో మెరుస్తుంది బంగారపు గొలుసు. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం కూటమి ప్రభుత్వంపై ఎలా ఉందో ఆంధ్రుల పలుసు. ఇక 10వ తరగతి పరీక్షల్లో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయంటూ పచ్చ మీడియా చెప్పే ప్రవచనాలు మరి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో తగ్గిన 5% ఉత్తర్ణిత ఫలితాలు. అంటే అది ఇక ఉపాధి నేతల్ని కూలీలంటూ సంబోధించడం నచ్చలేదంట మన పవర్ రేంజర్ అన్నకి. మరి అంతే ప్రేమతో ఆ ఉపాధి నేస్తం పథకం కింద రావాల్సిన 3,000 వేతనం సకాలంలో అందించి అండగా నించోవచ్చు కదా వాళ్ళకి. ఇక ఆనాడు సీజ్ ద సిప్ అంటూ పెద్ద పెద్దోళ్ళంతా చేశారు పొలిటికల్ డ్రామాలు. ఇక ఈనాడు వేలకు వేల టన్నుల రేషన్ బియ్యం ఎగుమతులకి ఓ కీలక మంత్రి వియ్యంకుడి మంతనాలు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇక 3 నెలల వయసున్న కంపెనీకి కట్టబెట్టారు వైజాగ్ లో 60 ఎకరాలు. మరి 2 ఏళ్ల వ్యవధిలో ఆ కంపెనీ కల్పిస్తాన్న ఉద్యోగాలు కల్పించకపోతే ఏం చేస్తారో పాలి ప్రజలకు వివరించొచ్చు కదా మీరు ఎట్టిన కండిషన్లు. ఎన్నికల ముందు బాబోరు వస్తే కంపెనీల మీద కంపెనీలు వస్తాయంటూ ఇచ్చారు ఎలివేషన్స్. ఇక ఆయన పదవిలోకి వచ్చి ప్రవేశపెట్టే పాలసీలు చూశాక నిరాశపరిచే ఆయన మీద మాకున్న ఎక్స్పెక్టేషన్స్. ఏం రైమింగ్, ఏం టైమింగ్, ఏం పంచి. అసలు మా మహేష్ అంటేనే అద్భుతం అబ్బా. ఇటువంటి వీడియోస్ చేయడంలో మా ఓడి సాటి ఎవడు రాడు పోటీ కాసుకోరా కూటమి పార్టీ. బా ఏం రైమింగ్ కదా ఇది. పవన్ కళ్యాణ్ గారికి మేము అడిగే ఒక క్వశ్చన్, సార్ ఏదో భూములు ఎవరైనా ఆక్రమించుకుంటే ఊరుకోమన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 100 ఎకరాలు ఊరు పేరు లేని సోది సొల్లు సొటార కంపెనీలకి రాజు పెడతంటే మీరు ఎక్కడ పడుకున్నారు? ఇప్పుడు వచ్చేదో కూలీ అంటే నచ్చదు అంటున్నప్పుడు పాపం నిరుద్యోగ వృత్తి ఏదో 3,000 అన్నారు, చేయొచ్చు కదా. మరి కూలీలకి రోజు పని కల్పించవచ్చు కదా అని అడుగుతున్నారు. సార్ ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఒక జోడు పారగాన్ చెప్పులు తీసుకెళ్ళి అలా సమర్పించుకుని ఇలా వచ్చేస్తారు. అక్కడ రోడ్లు అద్భుతంగా వేస్తా ఉంటారు. చివరికి ఆ రోడ్లన్నీ చేతులకి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మా వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారంటే కేవలం జెండాలు మోయటం అలవాటు కాబట్టి, జెండా కూలీలుగా మిగిలిపోయారు కాబట్టి అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దీనిపైన మీరేం ఫీల్ కాకుండా మనకు జెండాలు మోయటం అలవాటే, మాట్లాడతాం అలవాటే. చివరికి తల్లి తిట్టినోడు పక్కన చేరి 15 సంవత్సరాలు మీరే ఉండాలి సార్ అని చెప్పడం కూడా మనకు అలవాటే. సో మీరు సిగ్గుపడకండి, బాధపడకండి, హ్యాపీగా అలాగే ఉండండి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎలా ఉంది మా మహేష్ బుడ్డోడు? కనుక వీడియో చేయడం మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో మనోడి యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తున్నా. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మహేష్ యూట్యూబ్ ఛానల్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే. మురళీ సైనింగ్ ఆఫ్.
థ్యాంక్ యూ సో మచ్.